వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించగా మూడవ రోజు కూడా దాదాపు 300 మంది విద్యార్థులకు అన్నదానం చేశారు. మూడవ రోజు అన్నదాతగా బాషెట్టి రవీందర్, అంజలి, శ్రీనివాస్, రాజేందర్లు వ్యవహరించారు. ఈ సందర్భంగా వారికి కళాశాల యాజమాన్యం ఆధ్వర్యంలో ఘనంగా శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం బాషెట్టి రవీందర్ మాట్లాడుతూ ఇలాంటి మహత్తర కార్యక్రమంలో భాగస్వామ్యం కల్పించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని పరీక్షల్లో మంచి ఫలితాలు రాణించాలని సూచించారు. మధ్యాహ్న భోజన పథకం కింద మా నాయకుడు ఎమ్మెల్యే విప్పు ఆది సీనన్న గారు దృష్టికి ఈ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు తీసుకుపోయి తన దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే 10th ఎగ్జామ్ జరుగుతున్న సందర్భాన పిల్లలు స్కూల్కి ఇంటికి పోయి తిని వచ్చి చేష్టాలకు ప్రాబ్లం అవుతుందనే ఉద్దేశంతో తన కోరిక మేరకు సీనన్న ఎగ్జామ్ ఒప్పుకొని దానికి నాయకత్వం వహించినటువంటి తాటికొండ పవను, ఈరో శ్రీనివాస్, కొట్టాని ముగ్గురిని పిలిచి అడగడం జరిగింది. ఈ కార్యక్రమం అడగగానే వాళ్ళు ఒప్పుకొని అన్న మేము నిలబడి చేస్తాము, మనకు కూడా మన సోదరులందరూ ఉన్నారు, ఈ కార్యక్రమం చేపట్టడానికి విజయవంతం అవుతుంది, గ్యారెంటీగా నేను హామీ ఇస్తున్నాను. వాళ్ళు ముగ్గురు అక్కడ హామీ ఇచ్చి రావడం జరిగింది. వాళ్ళు వచ్చి మళ్ళీ మమ్మల్ని అందరినీ సంప్రదించి సీనన్న పిలిచి అందరూ మీరు కళ ఆర్గనైజేషన్ చేస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. అందరూ కూడా మా సహకారంతో మేము కూడా ఒకరు స్పాన్సర్ చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలుగా ముందు కూడా సీనన్న ఏం చెప్పినా మేము ముందుండి ఈ కార్యక్రమం చేపడతామని మనవి చేస్తున్నాను. ఈ కార్యక్రమం ఇచ్చేసిన కాంగ్రెస్ నాయకులకు అందరికీ, మా వైశ్య సోదరులు మండలి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజేషన్ కొరకు దృష్టి తీసుకొచ్చిన ప్రిన్సిపాల్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే ఇలాంటి ఆలోచనలు చాలామందికి రావు. ఇక తనకు కూడా మంచి ఆలోచన వచ్చి మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చి ఈ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఇదే 10 సంవత్సరాల తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలకు చైతన్యనిచ్చే అవకాశం మా వెంబడ ప్రజలకు వచ్చినందుకు మేము ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు.